హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్ 2.0. నేను మీ విజయాని. నేనైతే ప్రీ దివాళీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ప్రీ దివాళీ ఈవెంట్లో మనకైతే లక్ష్మీ పూజ, దియాస్ డెకరేషన్, మేకింగ్ ఆఫ్ దియాస్ స్టాండ్స్ డెకరేషన్, ఫ్లవర్ రంగోలీ, క్రాఫ్ట్స్తో దీవాలి అయితే సూపర్గా చేస్తున్నారు ఇక్కడ. ఇలాంటివంటే ముందే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా మనం పార్టిసిపేట్ చేయకుండా ఉంటామా? వీడియోలో అయితే పిల్లలతో కలిసి నేను చేసిన ప్రీ దివాళీ ఈవెంట్ యాక్టివిటీని అయితే చూసేయండి. వీడియో అయితే అస్సలు బోర్ కొట్టదు, స్కిప్ చేయకుండా చూసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఈవెంట్ కి ప్రిడ్ లైట్ వాళ్ళైతే దియా స్టాండ్స్ అయితే స్పాన్సర్ చేశారు. డెకరేట్ చేయడం కోసం అయితే అందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. క్రాఫ్ట్ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దీవాళికి మనం స్పెషల్ గా డెకరేట్ చేసిన దియాతో సెలబ్రేట్ చేయడం అంటే సూపర్ ఉంటది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్ ఐడియాస్ తో భలే ఎంజాయ్ చేసామండి ఈవెంట్ నైతే. పిల్లలకైతే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళ క్రియేటివ్ ఐడియాస్ ని ప్రెజెంట్ చేయడానికి. ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల మంచిగా రిఫ్రెష్ అవ్వచ్చు. దివాళీ అంటేనే అందరికీ ఇష్టమైన ఫెస్టివల్ కదా, అందరం కలిసి ఎంజాయ్ చేసే టైం కూడా. ఈ ఫెస్టివల్ని ఎకో ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేసుకోమని చెప్పడమే ఈ ఈవెంట్ యొక్క మెయిన్ థీమ్ అండి. అందరం కలిసి దియా స్టాండ్స్ని అయితే కలర్ఫుల్గా డిజైన్ చేసాం. రియల్లీ ఒక్కొక్కరి ఒక్కొక్క ఐడియాతో భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే క్రాఫ్ట్స్ డిజైనింగ్లో. పిల్లల్ని చూడండి ఎంత హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారో. ఇలాంటి యాక్టివిటీస్ వల్ల లైవ్గా వాళ్ళు చాలా విషయాలు అయితే తెలుసుకుంటారండి. వినడానికంటే కూడా చూసి నేర్చుకుంటే బాగా గుర్తుంటుంది కూడా. అసలు దీవాళి అంటే ఏంటి, ఆ రోజే లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు, క్రాకర్స్ ఎందుకు కాలుస్తారు, అసలు ఎకో ఫ్రెండ్లీ దీవాళిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలను అయితే ఈ ఈవెంట్ ద్వారా పిల్లలకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళైతే. ఇప్పుడు అకాడమిక్ షెడ్యూల్స్తో బిజీగా ఉండే పిల్లలకు ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. నాకు ఇచ్చిన దియాస్ని నేనైతే కలర్ఫుల్గా డిజైన్ చేసుకుంటున్నానండి. ఇలా అందరితో కలిసి క్రాఫ్ట్ని చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు అయితే చాలా షార్ప్గా ఉన్నారు. వీళ్ళ దగ్గర అయితే చాలా ఐడియాస్ ఉన్నాయండి. దియా డెకరేషన్లో అయితే నాకు ఎన్ని ఐడియాస్ ఇస్తున్నారో. మేడం మిర్రర్ స్టిక్ చేయండి, ఇక్కడ ఈ కలర్ షేడ్ వేయండి, అలా చేయండి, ఇలా చేయండి అనేసి. నిజంగా అందుకే అంటారు మనకంటే పిల్లలు చాలా షార్ప్ అని చెప్పేసి అని. ఎవ్రీ కిడ్ ఈజ్ యూనిక్ అండి. ఇక్కడ ఒక్కొక్క దియాని ఒక్కొక్క క్రియేటివిటీతో వీళ్ళైతే సూపర్గా చేస్తున్నారు. దియా స్టాండ్ని పిల్లలైతే చాలా అందంగా డెకరేట్ చేస్తున్నారండి. వాళ్ళ మేడంకి కూడా ఇలా షేడ్ చేస్తే ఈ కలర్స్ వస్తాయి మేడం, ఇవి ఇలా చేయాలి అని చెప్తున్నారు. దాంతోపాటు మేడం అయితే పిల్లలకి దగ్గరుండి అక్కడ ఏంటి ఎలా అని చెప్పేసి అని క్లియర్గా గైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎకో ఫ్రెండ్లీ దీవాళికే ప్రిఫర్ చేయమని చెప్పేసి అని ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి అయితే మేడం గైడ్ చేస్తూ ఉన్నారు. దీవాళీ థీమ్ని అయితే మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పొల్యూషన్ని క్రియేట్ చేయకుండా హ్యాపీగా సేఫ్ దీవాళీని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ కలరింగ్ యాక్టివిటీలో మేడం పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకైతే గైడ్ చేస్తున్నారు. అందరితో అయితే అడ్వాన్స్ హ్యాపీ దీవాళీ కూడా చెప్పిస్తూ వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ. ఫైనలీ మేమైతే మా దియా స్టాండ్స్ విత్ దియాస్ దీవాళీ గ్రీటింగ్ కార్డ్స్ని అయితే రెడీ చేసేసాం. ఒక్కొక్కరం ఎంత అందంగా క్రియేట్ చేసామో ఆ గ్రీటింగ్ కార్డ్స్తో అక్కడ ఉన్న వాళ్ళకైతే స్వీట్స్ అండ్ గ్రీటింగ్ కార్డ్స్తో అయితే విష్ చేశారు కొంతమంది పిల్లలు. పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇలాంటివి హ్యాబిచువేట్ చేయడం వల్ల పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలనే విషయాన్ని అయితే నేర్చుకుంటారండి. ఇవన్నీ సొసైటీకి బాగా ఉపయోగపడతాయి. చిన్న చిన్న విషయాలే మనకి బాగా హ్యాపీనెస్ని ఇస్తాయి కదా. మా ప్రీ దీవాళీ ఈవెంట్ని అయితే మేము ఇంత గ్రాండ్గా హ్యాపీగా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈవెంట్లో దీవాళీకి రిలేటెడ్ అయినటువంటి అన్ని అంశాలని కూడా క్లియర్ కట్గా ప్రెజెంట్ చేశారు. ఈవెంట్ని అయితే మేము బాగా ఎంజాయ్ చేసామండి. మీకైతే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యాపీ దీవాళీ అండ్ సేఫ్ దీవాళీ అండి.